మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మనం చేసే పనులు దేవునికరంగా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసుకుని వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించడి. కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి. ఎక్కడ దేవుని సన్నిధికి ఎలాగలను? కీర్తన ఆవరణ ఎలాగను? కృతజ్ఞత అర్పణలు చెల్లించు. ఎందుకంటే దేవాలయం మనం ఎంతగానో కాచి దాచి కాపాడి దేవాలయం కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఆయన గుమ్మలో ప్రవేశించిన వేళ కీర్తనలు పాడుతూ వెళ్ళాలి. ఆయన ఆవరణ ప్రవేశించి ఆయన శుతించడి, ఆయన నామను ఘనపరచాలి. ఎంత దేవాదేవుడి యొక్క కీర్తనకారు కృతజ్ఞత దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞత కలిగి ఉండను. ఈ వారం అంతా ఎంతగానో కాచి కాపాడు. మన జీవితాల్లో అద్భుతాలు చేశాడు దేవుడు. సజీవ లెక్కలు ఉంచాడు, అనేకమైన ప్రమాదాలు తప్పించాడు, అనేదిన ఆహారం దయచేశాడు, కృపలో కుటుంబ సమస్యలను విడిపించిన దేవతలు, యజమానులతో తోడుకొని సమాధానం ఇచ్చిన దేవతనికి కృతజ్ఞత అర్పణ చెల్లించు. ఆయన మందిలో ప్రవేశించ కొత్త ప్రభువా, నువ్వు మమ్మల్ని సజీవుల లెక్కలు ఉంచినందుకు కదా నీ సందుకు వచ్చాను, కాబట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభా, థ్యాంక్స్. మనం ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాం. అలాగే దేవునికి కూడా కృతజ్ఞత కలిగి ఉండే ఏదంటే ఆయన చేసిన మేలుని బట్టి ఆయన ఎన్నో మేలు చేస్తాడు మన జీవితంలో. ఆ మేలుని బట్టి కృతజ్ఞత చేయాలి. గుమ్మలో ఆయన సెలవు ప్రవేశించాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము, ఆయన సత్యము తరతరములో ఉండను. యెహోవా దయాళుడు. ఎంతగానే చూడు, చిన్న బిడ్డలు చూడు, మనం పడతాం, మళ్ళీ వెంటనే మన దగ్గరికి వస్తూ ఉంటారు. అలాగే ప్రభువు కూడా మనం తప్పు చేసినా కానీ దయాలు మన దయ చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డలం కదా మనం, అందుకు మనం దయ చూపిస్తూ ఉంటాడు. ప్రేమ ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. ఎందుకని ఆయన కృప నిత్యము ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు, ఆయన సన్నిధి మన తోడుగా ఉంటుంది. అందుకే మనం మనం చేసే ప్రార్థన బట్టి, మనం చేసే చిన్న ప్రార్థన కూడా దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి మనం దినాన్ని మనం యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములో, ఆయన యథార్థ తరతములు అంటే ప్రాణం పోయినా కానీ అబద్ధం వాడు. ఆయన సత్యము తరత, ఆయన నేనే మార్గము సత్యము జీవం. ఆయన మార్గం నడిస్తే ఏముంటుంది? సత్యం ఉంటుంది, జీవం ఉంటుంది. ఆ జీవంలో మనం నడిచినప్పుడు మనం ఎప్పుడు కూడా సమాధానకరంగా ఉంటాం. కాబట్టి ఇది నాన్న ఆయన గుమ్మలో ప్రవేశించడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి. కీర్తన పాడుచు ఆయన సంధిలో మనం వెళ్ళే కృప దేవాది మనందరికి దయచేయను గాక. ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని సంధికి వెళ్ళినప్పుడు కీర్తన సంతోషంగా వెళ్ళదు, బాధ తెలకూడదు. ఎందుకంటే ఆయన దీవించే దేవుడు, ఆశ్రయించే దేవుడు, కృపగలవాడు కనుక మన సంతోషంతో వెళ్ళాలి. ఆ దేవుని యొక్క దీవెనలు ఆశ్రమ మనం పొందుకునే కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ కొరకు, మీ కుటుంబాలకు ప్రార్థిస్తే మీరు కూడా నాతో ఏకపించిన ప్రార్థన. సర్వాధికారి అని యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇదిగో తండ్రి, ఇదిగో నాయన, మరి నేను మరొక నూతన ధర్మ కార్డు పెట్టాం ప్రభా. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించి నీ ఆత్మ కార్యాలు జరిగించు, నీ మహిమ కార్యాలు జరిగి సహాయం దుష్టున్న సాతాను దూరపరచు. యజమానుల ధరతో పనివారి దగ్గర ఎక్కడి జరగడం సహాయం చేస్తుంది. మా చేతి పని దీవించు. మా యజమానులు నెలలా జీతాలు చిగురపు దాచి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మేము తినేలాగా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఎవరైనా బలహీనంగా బిడ్డ ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. యేసునామములో ముట్టి స్వస్థపరచండి. హాస్పిటలైజ్ల బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న విడుదల తండి, శాంతిని సమాధానం తెచ్చండి ప్రభావ. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తాగుడు పేకలను వ్యసనాలు దూరపరచండి, అప్పులు బంధకాలను విడుదల తెచ్చండి ప్రభావ. అయ్యా, గర్భాలను గర్భాలు నార్మల్ డెలివరీ వచ్చినాక సహాయం చేసి దీవించి ఆశ్రయించి దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించి ఆశ్రయించి ప్రభు. ఇద్దరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్నట్లు దీవించి ఆశ్రయించి. అలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎన్నో జరుపుకునే కృప ప్రతి బిడ్డకి దయచేయండి. ఈ దినం ప్రయాణం వెళ్తున్న బట్టి శ్యామకాలం ప్రయాణం జరగదు. అది గాలి ప్రయాణం అన్నా, బస్సు ప్రయాణం అన్నా, ట్రైన్ ప్రయాణం, ఏ ప్రయాణం గమ్యం చేరుకు మీకు కంచి వేసి మీకు ఆబ్దాలు దయచేసి మిమ్మల్ని మీరు మహింపరచుకుని ఈ దినమంతా నీకు భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మమ్మల్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.